భద్రాచలం పట్టణాన్ని పచ్చని వనంగా తీర్చిదిద్దాలనే మహోన్నత లక్ష్యంతో గ్రీన్ భద్రాద్రి ఆధ్వర్యంలో భద్రాద్రి గరిజన మార్ట్ ప్రాంగణంలో చెట్లు నాటే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఐటడి పిఓబి రాహుల్ ఐఎస్ పాల్గొని మొక్కను నాటారు. ఈ సందర్భంగా పిఓ మాట్లాడుతూ భద్రాచలం వంటి ఆధ్యాత్మిక పర్యాటక ప్రాధాన్యత కలిగిన పట్టణంలో పచ్చదనం పెంచడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. వేప, రావి, మర్రి, కానుగ, నేరేడు, ఉసిరి, గుల్మోహర్ వంటి స్థానిక వాతావరణానికి అనుకూలమైన మొక్కలను విరివిగా నాటడంతో పాటు నాటిన మొక్కలకు క్రమం తప్పకుండా నీరు అందించి వాటిని సంరక్షించాలని సూచించారు. ఒక్క మొక్క నాటడం మాత్రమే కాదు, ఆ మొక్క చెట్టుగా ఎదిగే వరకు బాధ్యతగా సంరక్షించడమే నిజమైన పర్యావరణ సేవ అని ఆయన పేర్కొన్నారు. పచ్చదనం పెరిగితే పట్టణంలో వాతావరణ సమతుల్యత మెరుగుపడటంతో పాటు భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన మరియు ఆరోగ్యకరమైన వాతావరణం అందుతుందని తెలిపారు. ప్రతి కుటుంబం, ప్రతి సంస్థ, ప్రతి పౌరుడు కనీసం ఒక మొక్కను నాటి సంరక్షించాలని ఆయన పిలుపునిచ్చారు. గ్రీన్ భద్రాద్రి లక్ష్యం ఒక్క మొక్క నాటి భవిష్యత్తును కాపాడండి అనే నినాదంతో భద్రాచలం పట్టణాన్ని పచ్చని వనంగా మార్చేందుకు గ్రీన్ భద్రాద్రి నిరంతరం కార్యక్రమాలు నిర్వహిస్తోందని నిర్వాహకులు తెలిపారు. నాటిన ప్రతి మొక్కను సంరక్షిస్తూ భద్రాచలాన్ని హరిత నగరంగా తీర్చిదిద్దడమే గ్రీన్ భద్రాద్రి ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ భద్రాద్రి అధ్యక్షులు కృష్ణారెడ్డి, ఉపాధ్యక్షులు భూక్య రంజిత్ నాయక్, సెక్రటరీ ఉప్పాడ రాంప్రసాద్ రెడ్డి, గ్రీన్ భద్రాద్రి లయన్ డాక్టర్ గొళ్ల భూపతిరావు, కృష్ణార్జునరావు, నరసింహారావు, రవికుమారి, ప్రణీత పద్మ, గంగాభవాని తదితరులు పాల్గొన్నారు. అందుకే అంత ఫేమస్, అందరికీ వచ్చిన వాళ్ళందరికీ ఇప్పుడు నేను 2 సంవత్సరాలు దాటిపోయింది. స్టిల్ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఇక్కడ ప్రతిదీ గవర్నమెంట్ అనే కాదు, సివిల్ సొసైటీ కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తుంది. వీటే హెల్త్ క్యాంప్ ఎన్నోసార్లు హెల్త్ క్యాంప్స్ పెట్టారు. వీటే ఫుడ్ డొనేషన్ క్యాంప్స్ ఎన్నోసార్లు ఫుడ్ డొనేట్ చేస్తారు. మన కల్చరల్ ఈవెంట్స్ చాలా యాక్టివ్గా చేస్తారు, నాటకోత్సవాలు చేస్తారు. సో ఆ ఫీల్ అనే ఎప్పుడు భద్రాచలంలో ఉంటుంది. వీటితో పాటు పర్యావరణ హితస్సు కోసము మొక్కలు నాటడం అనే మహోత్తర కార్యక్రమాన్ని గత 15 సంవత్సరాలుగా గ్రీన్ భద్రాద్రి వాళ్ళు చేయడము, ఆ మొక్కలు నాటడంతో పాటు వాటిని సంరక్షించే బాధ్యత కూడా వాళ్ళు తీసుకోవడము, ఇది ఒక యజ్ఞంలాగా ప్రతి సంవత్సరం కూడా రిపీట్ చేయడము చాలా అభినందనీయము. వారికి వాళ్ళ కమిటీ సభ్యులందరికీ కూడా, వారి వెనకాల ఉండి డొనేట్ చేసిన డోనర్స్ అందరికీ కూడా అభినందనలు. నాట్య కార్యక్రమాలు కృషి చేసిన ప్రీతమ్మ ప్రాజెక్ట్ ఆఫీసర్ రాహుల్ గారికి మా గ్రీన్ భద్రాద్రి తరఫున ఆహ్వానం పలుకుతున్నాం. అలాగే ఈరోజు ఒక ముఖ్యమైన కార్యక్రమం కూడా ఉంది, వారి బర్త్డే. ఆ బర్త్డే సందర్భంగా కూడా మా గ్రీన్ భద్రాద్రి తరఫున ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. ఈ గ్రీన్ భద్రాద్రి 2012లో కొంతమంది ప్రముఖులు ఇక్కడే ఉన్నారు. రాజారెడ్డి గారని, ప్లస్ గణేష్, వైవి గణేష్ కన్ఫర్మ్ ఐఏఎస్ ప్రెసిడెంట్, డిప్యూటీ కలెక్టరేట్ వరంగల్ అండ్ రంగారావు నేను ముగ్గురు స్థాపించాలి. ఈ 14 సంవత్సరాలు బట్టి కూడా ఇప్పటికి మేము 25 పైచులకు ఆల్ రెవెన్యూ ప్లాంట్స్, కార్నూరియా, ఆల్మండ్, కర్మిలేరియా, ఆల్ ప్లాంట్స్ కూడా మేము నాటి కృషి చేస్తున్నాం. ఇంతటి కార్యక్రమానికి వెనక ఉన్నవాళ్ళు ఈ భద్రాచలం డోనర్స్. వాళ్ళు లేనిదే ఈ కార్యక్రమం చేయలేరు. ఈ సందర్భంగా ఆ డోనర్స్ అందరూ కూడా ఒకసారి క్లాపింగ్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. మనకు తెలుసు పంచభూతాల్లో ప్రధానమైనది గాలి. ఆ తక్కిని ఏదైనా సరే మనం బతుకుతాం, కానీ గాలి లేనిదే మనం బతకలేము. అటువంటి కార్బన్ డైఆక్సైడ్ని రిలీజ్ చేస్తే దాని నుంచి వచ్చే ఆక్సిజన్ ఇచ్చేదే ఈ మొక్క. అలాగే వాటర్ వేస్ట్ నుంచి మోనోకార్బన్, ఇవన్నీ కూడా మార్చగలిగి కార్బన్ డైఆక్సైడ్ ఇచ్చే మొక్కల్ని మనం ప్రాణవాయువు ఇస్తుంది. కాబట్టి వాటిని రక్షించాల్సిన బాధ్యత భద్రాచలం వాసులపై కూడా అందరికీ కూడా ఉంది. అలాగే మొక్కలు నాటడమే కాదు, మొక్కల్ని ఎవరైనా బెల్ చేస్తే అంతకంటే ఎక్కువ తీవ్రంగా మేము స్పందిస్తాం సార్. ఎవరైనా సరే అలా చేస్తే మాత్రం వాళ్ళకి ఫైన్లు కూడా వేపిస్తాం. అందులో ఎటువంటి కాంప్రమైజ్ లేదు. ఇంకొక సబ్మిషన్ సార్, 2014లో మా ఆర్గనైజేషన్కి స్టేట్ ఫారెస్ట్ అకాడమీ హైదరాబాద్ పిలిచి బెస్ట్ ఎన్జిఓ అవార్డు ఇచ్చాం సార్. ఈరోజు గౌరవ భద్రాచలం ఐటీడీఏ పిఓ రాహుల్ గారి పుట్టినరోజు సందర్భంగా మా గ్రీన్ భద్రాద్రి ప్రెసిడెంట్ రామకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో భద్రాద్రి మార్ట్ ముందు పిఓ గారిని చీఫ్ గెస్ట్గా పిలిచి మొక్క నాటడం జరిగిందండి. భద్రాచలంలోని అన్ని ప్రాంతాల్లో చెట్లను నాటి వాటిని కాపాడి గ్రీన్ భద్రాద్రిగా భద్రాచలానికి వచ్చే ప్రజలకు కానీ, భక్తులకు కానీ, చుట్టుపక్కల వాళ్ళకు గ్రీన్ భద్రాద్రిగా చూపించడమే మా లక్ష్యంగా ముందుకెళ్తామని తెలియజేస్తూ థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు
ఈరోజు మన భద్రాచలం పిఓ గారి పుట్టినరోజు శుభాకాంక్షలు భద్రాద్రి మాటలు ఘనంగా గ్రీన్ భద్రాద్రిలో ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో మనం పిఓ గారి చేతుల మీదుగా ఒక రేలా మొక్కని నాటించడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క బర్త్డేలకి, పెళ్లి రోజులకి, శుభకార్యాలకి ఒక మొక్క నాటి భద్రాచలంలో ఉన్న పొల్యూషన్ని రూపుమాపు చేయాలని చెప్పేసి గ్రీన్ భద్రాద్రి తెలియజేస్తున్నాం. అదేవిధంగా ప్రతి ఒక్కరు మొక్కలు నాటమే కాకుండా వారి పరిరక్షణ కూడా గ్రీన్ భద్రాద్రి చాలా చూస్తుంది. పర్యవేక్షణలో ప్రతిరోజు చూస్తున్నారు. ఎక్కడ మొక్కలు నాటినట్టు వాళ్ళ దృష్టికి వచ్చినా సరే వెంటనే అక్కడికి వెళ్ళి దానివల్ల ఏం జరిగిందని తీసుకొని దాని యొక్క కఠిన చర్యలు అనేది గ్రీన్ భద్రాద్రి ద్వారా జరుగుతుందండి. ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క పౌరుడు తన బాధ్యతగా మొక్కలు నాటి అదేవిధంగా సంరక్షణని కోరుకుంటున్నాం. ఇప్పుడు నాటినటువంటి మొక్కల్ని మరి పశువులు వేయకుండా వాటిని కాపాడే బాధ్యత భద్రాద్రి తీసుకుంటే తర్వాత గతంలో కూడా చాలా 10,000 మొక్కలు దాకా నాటడం జరిగిందండి. గత 3 years నుంచి నేను వస్తున్నాను. నేను కూడా ఇందులో పార్టిసిపేషన్ అవుతున్నాను. అందరికి కూడా ఇందులో పార్టిసిపేషన్ భాగస్వామ్యం అవుతున్నారండి. డాక్టర్స్ అందరూ కూడా ఆర్థిక సహాయం అందిస్తున్నారు మొక్కల కోసం. ఈ నాటమే కాకుండా ఈ మొక్కలకి తీసిపోయాలి. మొక్కలకి నీరు పోసి దాన్ని కూడా వేసి నాకంటే చాలా బాగుంటుంది. మన భద్రాచలంలో పొల్యూషన్ ఎక్కడ చూసినా చక్కటి వాతావరణము, మంచి ఆక్సిజన్, ఆహ్లాదకరమైన కోసమే ఈ మొక్కలు నాటడం జరిగింది. ఆ నాటిన చిన్న మొక్కలకి పెద్ద